హే గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో తెలుగు అబ్బాయి. సో ఇవాళ ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి హౌ టు బీ ప్రిపేర్డ్ బిఫోర్ కమింగ్ టు యూఎస్ఏ యాజ్ అ స్టూడెంట్. అంటే లైక్ యూఎస్కి F1 వీసా మీద స్టూడెంట్గా వచ్చే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మీరు చేయాల్సిన పనులు ఏంటి, ఇవాళ ఇవన్నీ డిస్కస్ చేయబోతున్నాను. చూద్దాం అవేంటో. వీడియోలోకి వెళ్లే ముందు నేను కొన్ని థింగ్స్ మాట్లాడాలనుకుంటున్నాను. సో ఇంతవరకు ఛానల్కి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, చాలా మంచి రీచ్ వస్తుంది, వీడియోస్కి చాలా వ్యూస్ పెరుగుతున్నాయి, లైక్స్ పెరుగుతున్నాయి. అలానే ఇన్స్టాగ్రామ్లో కానీ క్లబ్ హౌస్లో కానీ కమ్యూనిటీస్ అన్నింటిలో ఛానల్కి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. దానికోసం మీ అందరికీ బిగ్ థ్యాంక్ యూ. అదొక చిన్న రిక్వెస్ట్ అండి. సో నేను F1 గురించి, యూఎస్ వీసాస్ గురించి కాంటెంట్ అంతా లైక్ పబ్లిష్ చేస్తున్నాను ఈ ఛానల్లో. అలాగే ట్రావెల్ బ్లాగ్స్ పబ్లిష్ చేస్తున్నాను. ఫ్యూచర్లో లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కూడా పబ్లిష్ చేయబోతున్నాను. నా కాంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కింద లైక్ ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా స్మాష్ చేయండి. ఇఫ్ మీరు కనుక నా ఛానల్కి న్యూగా వస్తున్నట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ ఇంకా చాలా మందికి యూట్యూబ్ అల్గోరిథం అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది. అలానే నాకు వ్యూస్ పెరిగి నాకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ డూ దట్. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఐ వాంట్ టు అట్లీస్ట్ ట్రై టు పుట్ అవుట్ 2 వీడియోస్ పర్ వీక్ ఫ్రమ్ నౌ ఆన్. సో ఖచ్చితంగా దాని వైపు వర్క్ చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్. సో లైక్ మనం యూఎస్కి ఒక స్టూడెంట్గా వచ్చే ముందు మనం చేయాల్సిన పనులు అయితే చాలా ఉంటాయి అనమాట. లైక్ కొన్ని మనం మిస్ అవుతూ ఉంటాం, కొన్ని ఇక్కడికి వచ్చేసాక అరే ఈ పని మనం చేయలేదు అని ఫీల్ అవుతూ ఉంటాం. సో అలాంటి డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా ఉండాలని చెప్పి నేను ఈ సెషన్ చేస్తున్నాను. సో యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నా నంబర్ 1 థింగ్ ఏంటంటే బీ ప్రిపేర్డ్ ఫర్ స్ట్రెస్ అండ్ ప్రెషర్. ఎక్స్ట్రీమ్ స్ట్రెస్కి, ప్రెషర్కి మీరు విల్లింగ్ ఉండి మీరు ఆ ఛాలెంజ్ని తీసుకోవాలనుకుంటేనే యూఎస్ రండి. సో నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే లైక్ మనకి లైక్ యూఎస్ వచ్చాక చాలా థింగ్స్ మనం ఏవైతే ఇండియాలో మనకి వేరే వాళ్ళు హెల్ప్ చేస్తారో లేదంటే యూనో మనకి ఏమైనా అవైలబుల్గా ఉంటాయో అవి ఇక్కడ అవైలబుల్గా ఉండవు. కాబట్టి చాలా థింగ్స్ మనమే డీల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ దగ్గర అసైన్మెంట్స్ కానీ, క్లాసెస్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, స్కిల్స్ డెవలప్మెంట్ కానీ, I-20 ఎక్స్టెన్షన్ కానీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ, బడ్జెటింగ్ కానీ, అవన్నీ మనం క్యారీ ఆన్ చేసుకుంటూ దాంతోపాటు లైక్ ఆన్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్స్ 20 hours per week చేసుకోవాలి. లైక్ ఇల్లు రెంటల్ కట్టుకోవాలి, క్లీనింగ్ చేసుకోవాలి, డిషెస్ చేసుకోవాలి, లాండ్రీ చేసుకోవాలి. అండ్ ఇవన్నీ ఒక పక్కన పెట్టేస్తే మళ్ళీ జాబ్ సెర్చ్ కోసం స్కిల్స్ ప్రొఫెషనల్గా బయట చదువుకోవాలి, జాబ్ సెర్చ్ కోసం నెట్వర్క్ పెంచుకోవాలి, రీసెర్చ్ చేయాలి, పేపర్స్ పబ్లిష్ చేయాలి. లైక్ ఇలాంటివి ఎన్నెన్నో థింగ్స్ ఉంటాయి అనమాట. సో ఈ అన్నిటిని థింగ్స్ని మీరు మేనేజ్ చేయాలంటే ఖచ్చితంగా డెడికేషన్ అండ్ పేషెన్స్ అనేది చాలా అవసరం. సో అందుకే నేను లైక్ బీ ప్రిపేర్డ్ అని మీకు ముందుగానే అడ్వైస్ ఇస్తున్నాను. సో నేను ఇచ్చే సెకండ్ అడ్వైస్ వచ్చేసరికి ఏంటంటే లైక్ పిక్ ఎ స్పెషలైజేషన్ ఇన్ యువర్ స్ట్రీమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్యూటర్ సైన్స్ కోసం యూఎస్ వస్తున్నారు అనుకోండి. కంప్యూటర్ సైన్స్లో డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. లైక్ మనకి ఏంటంటే వెబ్ డెవలప్మెంట్ ఉంది, రెగ్యులర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంది, iOS ఉంది, డేటా సైన్స్ ఉంది, ఇలా చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చే ముందే కనుక మీరు ఆ పర్టికులర్ స్ట్రీమ్ కనుక పిక్ చేసుకొని ఉంటే ఇక్కడికి వచ్చాక మీరు లైక్ ఏ పర్టికులర్ కోర్సెస్ ఆ స్ట్రీమ్కి బాగా సెట్ అవుతాయో ఆ కోర్సెస్ తీసుకోవడం, ఆ స్పెషలైజేషన్స్ తీసుకోవడం, దాని మీద ఫోకస్గా ఉంటారని నా ఒపీనియన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఈ స్టెప్ని మీరు ఖచ్చితంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ సంథింగ్ టు యాడ్ టు దిస్ స్టెప్ ఏంటంటే లైక్ వన్స్ కనుక మీరు స్పెషలైజేషన్ పిక్ చేసుకున్న తర్వాత, ఫిక్స్ అయిన తర్వాత లైక్ మీకు కనుక ఇంకా టైం ఉంటే యూఎస్ రావడానికి ఈ స్పెషలైజేషన్కి సంబంధించిన స్కిల్స్ కోర్సెస్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి మనకి. లైక్ యూడెమీ కానీ, స్కిల్ షేర్ కానీ ఇలాగా. సో ఈ ప్లాట్ఫామ్స్లో మీ స్పెషలైజేషన్కి సంబంధించిన కోర్సెస్ మీరు కనుక ముందే ప్రిపేర్ అయ్యి వస్తే ఇక్కడ యూఎస్ వచ్చాక మీరు ప్రాజెక్ట్స్ చేయడానికి కానీ, లేదంటే రెజ్యూమేలో స్కిల్స్ పెట్టుకోవడానికి కానీ, లేదంటే ఫర్దర్ సర్టిఫికేషన్స్ చేయడానికి కానీ చాలా హెల్ప్ అవుతుంది. సో యూఎస్కి వచ్చే ముందు మీరు చేయాల్సిన థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైక్ గెటింగ్ ఇన్ టచ్ విత్ ప్రొఫెసర్స్ అనమాట. అంటే లైక్ మనం ఏ కాలేజ్కి వెళ్తున్నామో ఆ కాలేజ్లో ఉన్న ప్రొఫెసర్స్తో లైక్ కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ స్టెప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కనుక లైక్ మీరు ఆల్రెడీ నేను ఇందాక స్టెప్లో చెప్పినట్టు ఒక స్పెషలైజేషన్ పిక్ చేసుకుంటే ఆ స్పెషలైజేషన్కి సంబంధించిన ప్రొఫెసర్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏమేమి క్లాసెస్ చెప్తున్నారు, వాళ్ళ కింద ఉన్న రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఆ రీసెర్చ్ ప్రాజెక్ట్స్లో మీకేమన్నా ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఇవన్నీ మీరు తెలుసుకునే ఛాన్స్ ఉంది. ఇంకొక థింగ్ వచ్చేసరికి ప్రతి ప్రొఫెసర్ కింద రీసెర్చ్ అసిస్టెంట్ అని, గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ అని, టీచింగ్ అసిస్టెంట్ అని ఇలా జాబ్స్ ఉంటాయి అనమాట.
సో లైక్ వాళ్ళకి అందరు స్టూడెంట్స్ సమానమే కదా, లైక్ ఈ డెఫినెట్లీ రెజ్యూమే బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ వాళ్ళకే లైక్ లెట్స్ సే మీరు ఉన్నారు, మీలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు అనుకోండి సేమ్ క్యూలో, ఎవరైతే ఫస్ట్ వాళ్ళని అప్రోచ్ అవుతారో వాళ్ళకే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో ఈ స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు వచ్చే ముందు ఖచ్చితంగా గెట్ ఇన్ టచ్ విత్ ప్రొఫెసర్స్, మీ స్పెషలైజేషన్లో ఎవరున్నారు ఏంటనేది, వాళ్ళు రీసెర్చ్ ఏం చేస్తున్నారో కనుక్కోండి. అండ్ వాళ్ళ దగ్గర ఏమైనా పొజిషన్స్ ఉంటే అవి కూడా కనుక్కోండి. అదే కాదు, ఈ స్టెప్ వల్ల మీకు చాలా బెనిఫిట్ అవుతుంది యుఎస్ ఇంటర్వ్యూలో, వీసా ఇంటర్వ్యూలో. ఎందుకంటే మీరు ఎందుకు వెళ్తున్నారు అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఈ రీసెర్చ్ అంతా చేసి దానిలో మీరు తెలుసుకున్న పాయింట్స్ అన్ని ఆ ఇంటర్వ్యూలో వాళ్ళకి ఆన్సర్ గా చెప్పొచ్చు. సో మీ కేసు ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. సో ఇది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ దీనికి. బై ద వే, మీరు కనుక నా యుఎస్ వీసా ఇంటర్వ్యూ వీడియో ఇప్పటి వరకు చూడకపోతే లైక్ ఇక్కడ ఐలో ఇస్తాను ఆ వీడియోకి లింక్, ఖచ్చితంగా ఆ వీడియోని విజిట్ చేయండి. ఐ హోప్ ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే గెటింగ్ ఇన్ టచ్ విత్ ప్రీవియస్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ అండ్ ఆల్సో గెటింగ్ ఇన్ టచ్ విత్ కరెంట్ స్టూడెంట్స్ అనమాట. లెట్స్ సే మీరు ఒక పర్టికులర్ యూనివర్సిటీకి వెళ్తున్నారు అనుకోండి. సో అక్కడ ఆల్రెడీ చదివిన పర్టికులర్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా, వాళ్ళతో లైక్ గెటింగ్ ఇన్ టు కాంటాక్ట్ అనేది మీకు ఫర్దర్ గా నెట్వర్కింగ్ కోసం కానీ, కాలేజ్ కున్న ఎక్స్పీరియన్స్ కోసం కానీ, లేదంటే వాళ్ళు కాలేజ్ నుంచి బయటకు వెళ్ళాక ఎలా కెరియర్ లో సెట్ అయ్యారు అనే దానికి కానీ వాళ్ళతో మీరు నెట్వర్క్ చేస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది ఎలా చేయొచ్చు అంటే లింక్డ్ఇన్ ని వాడుకోండి. చాలా మందికి, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి ఇక్కడ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఎస్టాబ్లిష్ ఉంటుంది అనమాట. సో ఆ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అయ్యి ఇప్పుడు వేరే వేరే జాబ్స్ చేస్తున్న వాళ్ళంతా ఇప్పుడు ఖచ్చితంగా లింక్డ్ఇన్ లో ఉంటారు. సో డూ చెక్ దేర్ లింక్డ్ఇన్ అవుట్ అండ్ లైక్ వాళ్ళతో టచ్ లోకి వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ దీనిలో ఇంకొక విషయం వచ్చేసరికి గెటింగ్ ఇన్ టచ్ విత్ కరెంట్ స్టూడెంట్స్, అంటే ఇప్పుడు అక్కడ ఆల్రెడీ చదువుతున్న వాళ్ళతో మీరు కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం. సో ఇది వచ్చేసరికి మీరు ఎలా చేయొచ్చు అంటే ఎయిదర్ వాళ్ళకి ఆల్రెడీ లింక్డ్ఇన్ ఉంటుంది చాలా మంది స్టూడెంట్స్ కి, సో దానిలో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళని క్వశ్చన్స్ అడగచ్చు. ఆర్ ప్రతి యూనివర్సిటీకి ఒక ఐఎస్ఏ అని ఉంటుంది అనమాట, అంటే ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్ లాంటి ఒక అసోసియేషన్ ఉంటుంది స్పెషల్లీ ఫర్ ఇండియన్స్. సో వాళ్ళకి ఫేస్బుక్ లో గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళకి టెలిగ్రామ్, వాట్సాప్ లో కూడా గ్రూప్స్ ఉంటాయి. సో వాళ్ళతో మీరు టచ్ లో కనుక వెళ్ళగలిగితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలాగ మీరు కనెక్షన్స్ పెంచుకున్న తర్వాత ఎప్పుడైతే మీరు ఫ్లైట్ ఎక్కి యూఎస్ ఆ యూనివర్సిటీ ప్లేస్ కు వెళ్తారో అక్కడ మీకు పికప్ రైడింగ్ హెల్ప్ చేయడానికి విల్లింగ్ గా ఉంటారు, టెంపరీ అకామిడేషన్ ప్రొవైడ్ చేయడానికి విల్లింగ్ గా ఉంటారు. సో యా, గెట్ ఇన్ టచ్ విత్. అంతేకాదండి, ఈ పాయింట్ తో రిలేట్ అయ్యి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా ఉంది. అదేంటంటే మీరు ఇప్పుడు లైక్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు పార్ట్ టైం జాబ్స్ కానీ, ఆన్ క్యాంపస్ జాబ్స్ కానీ ఉన్నాయి అనుకోండి, మన కరెంట్ స్టూడెంట్స్ ఆల్రెడీ అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు మీరు వెళ్ళగానే మీకు రిఫరల్ ప్రొవైడ్ చేయడానికి విల్లింగ్ గా ఉంటారు, మీకు హెల్ప్ చేయడానికి. సో మీరు కనుక ఎంత త్వరగా సీనియర్స్ తో టచ్ లో ఉంటే అంత హెల్ప్ అవుతుంది మీకు. దానికి వాళ్ళు మిమ్మల్ని రిఫర్ చేయగలుగుతారు అండ్ మీకు ఆన్ క్యాంపస్ జాబ్స్ వస్తాయి. అమెరికాకి స్టూడెంట్ గా వెళ్లే ముందు మనం చేయాల్సిన నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీతో పాటు మీ సెమిస్టర్ లో ఎంటర్ అయ్యే వాళ్ళు కానీ, లేదంటే మీతో పాటు ఉన్న వాళ్ళు ఎవరైతే సేమ్ పీరియడ్ లో అడ్మిషన్ తీసుకుంటున్నారో వాళ్ళతో టచ్ లోకి వెళ్ళడం. ఈ స్టెప్ ఎప్పుడు హెల్ప్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ మీరు లైక్ కొత్తగా వెళ్ళారనుకోండి, అక్కడ మీకు రూమ్మేట్స్ ఫైండ్ చేయడానికి ముందు నుంచే కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారనుకోండి, సో అది కొంచెం ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. మీరందరూ కలిసి రూమ్స్ అని టూర్ చేసి రూమ్ అనేది తీసుకోవచ్చు. లైక్ సో రూమ్ షేరింగ్ కి కానీ, లేదంటే లీజింగ్ కి కానీ, మొత్తం అన్ని ఇలాంటి కనెక్షన్స్ అనేవి మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటే హెల్ప్ అవుతాయి అనమాట. సో ఎవరైతే మీ ప్యారలల్స్ అండ్ పియర్స్ ఎవరైతే వెళ్తున్నారో యూనివర్సిటీకి, సో వాళ్ళతో లైక్ కాంటాక్ట్ పెంచుకోవడానికి ట్రై చేయండి. సో ఈ స్టెప్ కి సంబంధించి ఇంకొక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మీరు వెళ్ళబోయే యూనివర్సిటీ దగ్గరలో ఉన్న అకామిడేషన్స్ ఏంటి, హౌసెస్ ఏంటి, వాటి రెంట్ ఎంత, సో వాటిని ఎంతమంది షేర్ చేసుకోగలరు, ఆ ఫ్లోర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ముందే కొంచెం గ్యాదర్ చేసి పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ దీనిలో ఇంకొక థింగ్ వచ్చేసరికి ముందే దేనికి కమిట్ అవ్వద్దు మీరు వెళ్ళక ముందు. బికాజ్ లైక్ మీరు పిక్చర్స్ లో చూసింది ఒకలా ఉండొచ్చు, అక్కడ సిచ్యువేషన్ ఇంకొకలా ఉండొచ్చు. సో వాట్ ఐ సజెస్ట్ ఏంటంటే, లైక్ మీరు ఇన్ఫర్మేషన్ మొత్తం మీ దగ్గర ముందే గ్యాదర్ చేసి పెట్టుకొని ఆ తర్వాత అక్కడికి వెళ్ళి మీరు పిక్ చేసుకున్న అపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒకసారి టూర్ చేయండి. అలానే అక్కడ ఉన్న సీనియర్స్ ని, ఇంకా మీ బ్యాచ్ ప్యారలల్ పీపుల్ ని ఎవరైతే అక్కడ జాయిన్ అయ్యి లైక్ తీసుకున్నారు రూమ్స్ అండ్ ఆల్, సో వాళ్ళతో టచ్ లోకి వెళ్తే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. బట్ ముందే గనక మీరు ఇన్ఫర్మేషన్ మొత్తం దగ్గర చేసి పెట్టుకుంటే గనక మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో యూఎస్ వెళ్లే ముందు మనం చేయాల్సిన నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి లెర్నింగ్ హౌ టు డ్రైవ్, కార్ డ్రైవ్ చేయడం ఎలా అనేది నేర్చుకోవడం. సో యుఎస్ లో ఎట్లా అంటే దగ్గరున్న ప్లేసెస్ లైక్ సబర్బ్స్ దగ్గరగా ఉన్న ప్లేసెస్ కి లైక్ ట్రాన్సిట్ చేయడానికి బస్సెస్ అయితే చాలా బాగుంటాయి, కానీ లైక్ ఫార్ అవే ఉన్న ప్లేసెస్ కి వెళ్ళడానికి కొంచెం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా సిచ్యువేషన్ చెప్తాను. నేను కాన్సస్ సిటీలో యూఎంకేసీలో స్టూడెంట్ గా చేసినప్పుడు అక్కడ దగ్గరలో ఇండియన్ రెస్టారెంట్స్ కానీ, లేదంటే ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ కానీ ఏవి ఉండేవి కాదనమాట. సో ఇండియన్ రెస్టారెంట్స్ కానీ, ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ కానీ వెళ్ళాలంటే మేము ఓవర్లాండ్ పార్క్ వెళ్ళాల్సి వచ్చేది.
సో మేము ఉండే చోట దగ్గర నుంచి మా కాలేజ్ దగ్గర నుంచి ఓవర్లాండ్ పార్క్ అనేది చాలా దూరం అనమాట, లైక్ మోర్ దాన్ 25 miles. సో అక్కడికి వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకోవాలంటే బస్లో వెళ్ళాలంటే 2.5-3 hours వరకు పడుతుంది. అలా కాకుండా మీరు కనుక కార్ డ్రైవ్ చేసి కార్ కనుక నేర్చుకుని వెళ్ళాలనుకుంటే మీకు జస్ట్ 20-30 minutes అక్కడికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని కార్ నేర్చుకుంటే కనుక మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది నా ఒపీనియన్. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి మాక్సిమం కార్ ఉంటుంది. కార్ అంటే లైక్ కొత్తదే కొనాలని లేదు, ఇక్కడ చాలా వరకు సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్, ఫోర్త్ హ్యాండ్ కార్స్ కూడా ఉంటాయి. సో స్టూడెంట్గా ఉన్నప్పుడు బేసిక్ కార్స్ తీసుకొని జస్ట్ ట్రాన్సిట్ పర్పస్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. సో మీ కనుక కార్ నడపడం రాకపోతే లైక్ ఐ వుడ్ సీరియస్లీ సజెస్ట్ యూ టు లెర్న్ హౌ టు డ్రైవ్ అనమాట. అమెరికాకు వచ్చే ముందు మీరు చేయాల్సిన నెక్స్ట్ థింగ్ ఏంటంటే బేసిక్ కుకింగ్ స్కిల్స్ నేర్చుకోవడం. ఎస్, మనం అందరూ మనుషులు, మనం తినాలి, మనం బతకాలంటే మనం తినాలి. బట్ మనం ఎప్పుడైతే యుఎస్ వస్తామో ఇండియాకి యుఎస్కి చాలా కాస్ట్ ఆఫ్ లివింగ్ తేడా ఉంటుంది కాబట్టి ఇక్కడ దొరికే ఫుడ్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ చాలా కాస్ట్లీగా ఉంటుంది అనమాట. సో ఎంతవరకు వీలైతే అంతవరకు బడ్జెట్ కట్ చేసుకోవడానికి, కాస్ట్ని తగ్గించుకోవడానికి, అట్ ద సేమ్ టైం మంచి న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవడానికి లైక్ మీరు కుకింగ్ స్కిల్స్ కనుక నేర్చుకుంటే అది చాలా హెల్ప్ అవుతుంది. నేనైతే వచ్చే ముందు సరిగా నేర్చుకోలేదు కుకింగ్ స్కిల్స్. నాకు పప్పుల్లో తేడాలు ఏంటి, లైక్ ఆవాలు, జీరా ఇలాంటి బేసిక్ థింగ్స్ కూడా నాకు తెలియదు అనమాట. కానీ ఇక్కడికి వచ్చాకే నేర్చుకున్నా. బట్ ఐ ఆల్వేస్ వండర్ లైక్ నేను ముందే కొంచెం అట్లీస్ట్ బేసిక్ స్కిల్స్ కనుక మన అమ్మల దగ్గర కానీ అమ్మమ్మల దగ్గర కానీ ఇట్లా నేర్చుకుంటే లైక్ మనకు హెల్ప్ అవుతుంది కదా అని నేను ఆలోచించాను. సో మీరు కనుక వస్తుంటే ఖచ్చితంగా నేర్చుకోమని నేను సజెస్ట్ చేస్తాను. సో దీంతో రిలేట్ అయి ఉన్న నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లైక్ లెర్న్ హౌ టు డూ బేసిక్ గ్రాసరీ షాపింగ్. అంటే సరుకులు తెచ్చుకోవడం, కూరగాయలు తెచ్చుకోవడం. ఇప్పటి వరకు మీరు బయటకు వెళ్ళకపోతే కనుక మీ అమ్మతో కానీ మీ నాన్నతో కానీ ఎవరితో అయినా ఒకసారి బయటకు వెళ్ళండి, ఎలా కొంటున్నారో అబ్జర్వ్ చేయండి. కొంచెం బేసిక్ కుకింగ్ స్కిల్స్ నేర్చుకుంటారు కాబట్టి బేసిక్ ఫుడ్ ఏం కొనాలనే ఐడియా కూడా వస్తుంది మీకు. సో దీనికి రిలేట్ అయ్యే మన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లైక్ మీరు వెళ్ళబోయే కాలేజ్ దగ్గరున్న ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇండియన్ కమ్యూనిటీ ఎక్కడెక్కడ ఉంది, లైక్ ఇంకా ఇండియన్ రెస్టారెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇలాంటి డీటెయిల్స్ ముందే కొంచెం గ్యాదర్ చేసి పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ డీటెయిల్స్ మీరు కనుక ముందే గ్యాదర్ చేసుకొని ఒకవేళ ఆ ప్లేసెస్ కనుక దూరంగా ఉంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు కదా. లైక్ ఏదర్ మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకొని కార్ తీసుకోవడానికి ప్లాన్ చేయొచ్చు. లేదు ఒకవేళ దగ్గరలోనే ఉండి ట్రాన్సిట్ అవైలబుల్ గా ఉంది అనుకోండి, సో అప్పుడు కార్ డ్రైవింగ్ మీద ఇనిషియల్లీ కొంచెం ఫోకస్ తగ్గించుకుంటే బెటర్. ఇలాంటివి డెసిషన్ తీసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది. సో మన నెక్స్ట్ సెట్ ఆఫ్ టిప్స్ లోకి వచ్చేసరికి మనం వచ్చే ముందు ఏమేం ప్యాక్ చేసుకోవాలి, ఎలా ప్యాక్ చేసుకోవాలి, వచ్చే ముందు ఫ్లైట్ ఎక్కే ముందు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి వాటి గురించి మాట్లాడుతున్నాం. సో మీరు వచ్చే ముందు నా నెక్స్ట్ టిప్ ఏంటంటే లైక్ ఎసెన్షియల్ రిక్వైర్డ్ ఇమ్యూనైజేషన్స్ అండ్ వ్యాక్సినేషన్స్ అన్ని మీరు తీసుకొని ఆ తీసుకున్న దాని ప్రూఫ్ అండ్ రికార్డ్ అన్ని చేసుకొని డాక్యుమెంట్స్ గ్యాదర్ చేసుకొని పెట్టుకోవడం అనమాట. సో యూజువల్లీ యుఎస్ ఎంటర్ అయ్యే ముందు ఇట్స్ రికమెండెడ్ టు గెట్ MMR వ్యాక్సిన్ అనమాట. MMR అంటే మిజిల్స్, మంప్స్, రుబెల్లా. సో ఈ డిసీజెస్ అవాయిడ్ చేయడానికి ఉన్న వ్యాక్సినేషన్స్ మీరు ఇండియాలో తీసుకొని ఆ డాక్యుమెంట్ అనేది పెట్టుకోవడం ఇంపార్టెంట్. అండ్ మీ అందరికీ ఆల్రెడీ తెలిసినట్టు ఇప్పుడు కోవిడ్ విచ్చలవిడిగా ఉంది ఇండియాలో. సో మీరు కనుక కోవిడ్ వ్యాక్సినేషన్స్ తీసుకుంటే కానీ ఇక్కడికి ఎంట్రీ ఇవ్వట్లేదు ఇప్పుడు. సో మీరు కానీ ఇమీడియట్ గా వస్తుంటే ఖచ్చితంగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా ప్రాపర్ గా ప్రిజర్వ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఈ వ్యాక్సినేషన్స్ గురించి నేను ఏమన్నా ఆర్టికల్ ఫైండ్ అవుట్ చేసి కింద డిస్క్రిప్షన్ లో పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో వెళ్ళి చూడండి. సో నెక్స్ట్ థింగ్ నేను కొన్ని ప్యాకింగ్ టిప్స్ ఇవ్వబోతున్నాను మీకు. లైక్ ఏవైతే ఎసెన్షియల్స్ ఉంటాయి, ఏవైతే ఖచ్చితంగా కావాలి ఇక్కడ వచ్చినప్పుడు సర్వైవ్ అవ్వడానికి, ఈ ప్యాకింగ్ టిప్స్ కొన్ని ఇవ్వబోతున్నాను. సో అవి కూడా చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ పాస్పోర్ట్, మీ I-20 డాక్యుమెంట్, అలానే మీ పర్సనల్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నీట్ గా ఫోల్డర్ లో రికార్డ్ చేసుకొని జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకొని వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర చూపించడానికి వీలుగా ఉండేటట్టు ప్యాక్ చేసుకోండి. అలానే పాస్పోర్ట్ ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. పాస్పోర్ట్ పోతే చాలా మిస్ అవుతుంది ఇష్యూ. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఫ్లైట్ లో అక్కడిక్కడ పాస్పోర్ట్ లూజ్ అవ్వడం చాలా ఈజీ. సో నా సజెషన్ ఏంటంటే దానికి ఒక డెడికేటెడ్ ప్యాక్ కొనుక్కోండి, దాన్ని మెయింటైన్ చేయండి బాగా. అండ్ ఏవైతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయో లైక్ ఫైనాన్షియల్ లోన్ డాక్యుమెంట్స్ కానీ మనకి, లేకపోతే I-20 డాక్యుమెంట్ కానీ, కాలేజ్ గురించి అడ్మిషన్ లెటర్ కానీ, ఇలాంటి డాక్యుమెంట్స్ ని మల్టిపుల్ కాపీస్ తీసుకొని లైక్ డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ సూట్ కేసెస్ లో కానీ అలా పెట్టుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. సో దట్ either ఒకటి ఏమైనా మిస్ అయినా ఇంకొకటి ప్రూఫ్ గా మీరు చూపించడానికి ఉంటుంది అనమాట. సో ప్రైమరీలీ ఇనీషియల్ డేస్ మీకు కొత్త కంట్రీలోకి వస్తున్నారు కాబట్టి మీకు సర్వైవ్ చేయడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. లైక్ డిఫరెంట్ థింగ్స్ మనకి తెలియవు, ఎక్కడ కొనుక్కోవాలి ఏంటి అని చెప్పి. సో ఇలాంటి సిచ్యువేషన్ ని అవాయిడ్ చేయడానికి, ఇలాంటి సిచ్యువేషన్ లో మనం సర్వైవ్ అవడానికి బేసిక్ గ్రాసరీ థింగ్స్ అనేవి ప్యాక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్.
రెడీ టు ఈట్ ఫుడ్స్ లైక్ మ్యాగీ ప్యాకెట్స్ కానీ, లైక్ కప్లో హాట్ వాటర్ పోస్తే రెడీ అయ్యే ఉప్మా కానీ, లైక్ ఓట్స్ కానీ, ఇలాంటివి కొన్ని ప్యాక్ చేసుకోండి. అలానే బేసిక్ ఎసెన్షియల్స్ లైక్ ఆవాలు అండ్ జీరా, లైక్ కొంచెం రైస్, పప్పులు, ఇలాంటివి కూడా కొంచెం కొంచెం ప్యాక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ స్టెప్ ని ఓవర్ డూ చేయకండి, ఎందుకంటే మీకు వెయిట్ లిమిట్ ఉంటుంది ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు. సో దాన్ని మొత్తం ఇదే సగం ఆక్యుపై చేస్తే మిగిలిన పెట్టుకోవడానికి ఉండదు. సో లిమిటెడ్ గా పెట్టుకోండి. ఫస్ట్ ఇనీషియల్ ఒక 1 వీక్ మీరు సర్వైవ్ అయితే చాలు. తర్వాత అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి మీకే అర్థం అవుతుంది ఎక్కడెక్కడ ఏమేమి తెచ్చుకోవాలి, కొనుక్కోవాలనేది. సో దీంతో పాటే రిలేట్ అయ్యే బేసిక్ స్పూన్స్ కానీ, ప్లేట్స్ కానీ, బేసిక్ గ్లాసెస్ కానీ, ఇలాంటి సామాన్ కూడా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్ లో నేను ఒక మంచి లిస్ట్ చూసి వెతికి కింద డిస్క్రిప్షన్ లో లింక్ చేస్తాను దానికి. సో లైక్ దానిలో ఏం లిస్ట్ ఉంటుంది అంటే, లైక్ మీరు యూఎస్ వచ్చే ముందు ఏమేమి ప్యాక్ చేసుకోవాలనే లిస్ట్ ఉంటుంది అనమాట. దాని కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూడండి. సో ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్, ల్యాప్టాప్స్ అనేవి అందరి దగ్గర ఉంటున్నాయి. బట్ ఒకటి మిస్ చేయకుండా మెన్షన్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే, స్మార్ట్ ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లాసెస్ టైమింగ్స్ చూసుకోవడానికి కానీ, లొకేషన్స్ చూసుకోవడానికి కానీ, అలానే లైక్ కమ్యూనికేషన్ కోసం కానీ స్మార్ట్ ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా తీసుకోండి. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మీరు ఏ స్ట్రీమ్ అనేది సంబంధం లేకుండా ఒక ల్యాప్టాప్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు జాబ్స్ అప్లై చేయడానికి కానీ, పార్ట్ టైమ్స్ కానీ, ఆ తర్వాత ఫర్దర్ లో కెరీర్ వెళ్ళినప్పుడు మీరు ఓపీటీలో జాబ్స్ అప్లై చేయడానికి కానీ, మీ రెజ్యూమే తయారు చేసుకోవడానికి కానీ, లేదంటే ఈవెంట్స్ చెక్ చేయడానికి కానీ, క్లాసెస్ షెడ్యూల్ చేయడానికి కానీ, టైం టేబుల్ ఆర్గనైజ్ చేసుకోవడానికి కానీ, ఇలాంటి టాస్క్ కోసం ఒక ల్యాప్టాప్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒక ల్యాప్టాప్ కూడా అరేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో యాడింగ్ టు దిస్ పాయింట్, ఇండియాలో కొంతమంది సిమ్ కార్డ్స్ అమ్ముతారు అనమాట, విచ్ ఏంటంటే యుఎస్ లో పనిచేస్తాయి, ఇండియాలో వాటికి నెట్వర్క్ ఉండదు. సో మీరు కనుక అలా తీసుకోవాలనుకుంటే సిమ్ కార్డ్ ఇండియాలో ఒక సిమ్ కార్డ్ తీసుకొని రావచ్చు. సిమ్ కార్డ్ తీసుకొని ఇక్కడికి వచ్చాక లైక్ డిఫరెంట్ నెట్వర్క్ కూడా మీరు స్విచ్ అవ్వచ్చు అనమాట. సో అందుకని చెప్పి లైక్ అది తీసుకొని వస్తే మీకు ఇనిషియల్ గా కాల్స్ చేసుకోవడానికి దేనికైనా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు తీసుకొని రాకపోయినా నో ఇష్యూస్ అండి. లైక్ ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని ఎయిర్పోర్ట్స్ లో వైఫైస్ ఉంటున్నాయి. సో వైఫై తో వాట్సాప్ కాల్ కానీ, టెలిగ్రామ్ కాల్స్ కానీ చేసుకొని కమ్యూనికేషన్ చేసుకున్నా అంటే నో ఇష్యూస్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఎంత మనీ తీసుకురావాలి, ఎంత మనీ యూస్ చేసుకోవాలి, ఇలాంటివి అనమాట. సో బేసిక్ గా మనీకి ఏం చేస్తారంటే, మన ఇండియన్ రూపీస్ నుంచి యుఎస్ డాలర్స్ కి కన్వర్ట్ చేసే చాలా ఏజెన్సీస్ ఉంటాయి బయట. సో వాళ్ళందరి దగ్గర మీరు మీ ఊరి దగ్గర, మీ లొకాలిటీ దగ్గర ఉన్న వాళ్ళందరినీ మీరు కాంటాక్ట్ చేసి లైక్ ఎవరైతే మీకు బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారో వాళ్ళని మీరు గ్యాదర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలా కాకుండా మీరు ఏదో మీ బ్యాంక్ లోకి వెళ్ళి మీ మనీని డిపాజిట్ చేసిన తర్వాత మీరు ఒక ఫారెన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అండ్ ఒక ట్రావెల్ కార్డ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. మీరు మీ బ్యాంక్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, నాకు ఇట్లా ట్రావెల్ కార్డ్, ఫారెన్ ఎక్స్చేంజ్ కార్డ్ కావాలని. సో దే విల్ గివ్ ఇట్ టు యూ. సో మీరు లోడ్ చేసిన మనీ వచ్చేసరికి మీకు డాలర్ అమౌంట్ లో మీ కార్డ్ లో రెడీగా ఉంటుంది. సో ఆ కార్డ్ అని మీరు ఇక్కడ యూఎస్ లో ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి ఇన్స్టాగ్రామ్ లో ఇంకో క్వశ్చన్ కూడా వచ్చింది ఏంటంటే, లైక్ ఎంత మనీ తెచ్చుకోవాలి అనేది. సో ఇట్ యాక్చువల్లీ టోటలీ డిపెండ్స్ ఆన్ మీరు ఏ ఊరికైతే వెళ్తున్నారో ఆ ఊరిలో ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ అనమాట. నా సజెషన్ ఏంటంటే అట్లీస్ట్ 2x మంత్లీ ఎక్స్పెన్సెస్ అనేవి మీరు ఇనిషియల్ గా తీసుకెళ్ళమని సజెస్ట్ చేస్తాను. ఇది వచ్చేసరికి సపరేట్ ఫ్రమ్ ఫీజ్ అనమాట. సో ఫీజుకి సంబంధం లేకుండా 2 times ద మంత్లీ ఎక్స్పెన్స్ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ లొకేషన్ లో అంత అమౌంట్ తీసుకెళ్ళమని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ మంత్ లో ఆల్మోస్ట్ 2 times ద మంత్లీ ఎక్స్పెన్స్, 2.5 times ద మంత్లీ ఎక్స్పెన్స్ అనేది మీకు ఖర్చు అవుతుంది. ఎందుకంటే మీరు రూమ్ రెంట్ చేయాలి, లీజింగ్ కి డిపాజిట్స్ కట్టాలి, అలానే కొంచెం ఫర్నిచర్ కొనుక్కోవాలి, చిన్న చిన్న థింగ్స్ కొనుక్కోవాలి. సో ఇలాంటివన్నీ అడ్జస్ట్ చేయడానికి కొంచెం బడ్జెట్ అనేది పడుతుంది. సో డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉండొచ్చు అంటే, నేను ఎలా ఫాలో అయ్యానంటే, నేను ఒక $400 to $500 వరకు క్యాష్ చేతిలో క్యారీ చేసుకుంటా, మిగిలిన మనీ వచ్చేసరికి ట్రావెల్ కార్డ్ లో వేసుకొని వచ్చాను అనమాట. సో ఇవన్నీ ప్యాకింగ్ టిప్స్ అయిపోయినాయి అనమాట. సో లాస్ట్ 2 టిప్స్ ఉన్నాయి నా దగ్గర, అవి చెప్తాను చూడండి. లాస్ట్ బట్ 1 టిప్ వచ్చేసరికి, మీకు గనక మీ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చినప్పుడు స్కాలర్షిప్ రాకపోయినా, అంటే హాఫ్ మాత్రమే స్కాలర్షిప్ వచ్చి ఫుల్ స్కాలర్షిప్ రాకపోయినా, మీరు కొన్ని థింగ్స్ చేయొచ్చు వేర్ యూ కెన్ యాక్చువల్లీ ఎక్వైర్ దట్ స్కాలర్షిప్ అనమాట. ఎలా తీసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాచిలర్స్ లో బీటెక్ లో చేసిన స్కోర్ చాలా బాగుంది అనుకోండి, లేదంటే హై స్కూల్ మీరు బీటెక్ వస్తుంటే హై స్కూల్లో చేసిన స్కోర్ చాలా బాగుంది అనుకోండి, అలానే మీ ప్రొఫైల్లో ఉన్న జిఆర్ఈ టోఫెల్ స్కోర్స్ బాగున్నాయి అనుకోండి, ఆర్ మీరు ఆల్రెడీ రీసెర్చ్ లో ఇన్వాల్వ్ అయ్యి మీరు చేసే స్ట్రీమ్ లో దానిలో ఒక పేపర్ రాశారనుకోండి, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని మీ ప్రొఫైల్ మీరు హైలైట్ చేస్తూ మీరు మీ అడ్వైజర్ కి అండ్ ఇంకా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆఫీస్ మీకు ఏదైతే అడ్మిషన్ వస్తుందో వాళ్ళకి మీరు ఈమెయిల్ చేయొచ్చు. వాళ్ళు మీ కేసెస్ ని కన్సిడర్ చేసి మీ స్కాలర్షిప్ కూడా పెంచే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా ట్రై చేయడంలో తప్పలేదు కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ టాపిక్ లో నేను మీకు ఇవ్వబోయే లాస్ట్ టిప్ ఏంటంటే, ట్రై టు స్పెండ్ యాజ్ మచ్ టైమ్ యాజ్ పాసిబుల్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ ఫ్రెండ్స్ అనమాట.
ఎందుకంటే వన్స్ మీరు యూఎస్ వచ్చాక మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కానీ, లేదంటే మీ జాబ్ సిచ్యువేషన్ బట్టి కానీ, లేదంటే హాలిడేస్ గురించి కానీ, లేదంటే ఇంటర్న్షిప్ బట్టి కానీ, మీరు నెక్స్ట్ 1 yearలో అసలు ఇండియా వెళ్తారో లేదో కూడా తెలియదు. సో అందుకని చెప్పి మీరు కనుక బాగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే మిస్సింగ్ ఫీలింగ్ అనేది తగ్గుతుంది. అండ్ జనరల్లీ అందరూ 1 year తర్వాత వెళ్ళడానికి ట్రై చేస్తారు. బట్ మీకు ఒక సమ్మర్ ఇంటర్న్షిప్ వచ్చి మీరు ఉండిపోవాలి, లాక్ అయిపోవాలనిపించింది అనుకోండి, మీరు రిగ్రెట్ అవుతారు, అబ్బా నేను ఇండియాలో ఉన్నప్పుడు టైం స్పెండ్ చేయలేదని. సో ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్ దట్ అండి. లైక్ ఎవ్రీ డే కొంచెం టైం తీసుకోండి, అమ్మ నాన్నతో, పేరెంట్స్తో, సిబ్లింగ్స్తో మాట్లాడండి, ఫ్రెండ్స్తో మాట్లాడండి, అందరినీ కలవండి. సో దట్ మీరు ఇక్కడికి వచ్చాక మిస్సింగ్ ఫీలింగ్ అనేది కొంచెం తగ్గుతుంది. సో అదండి ఈరోజు మన టాపిక్. ఐ హోప్ ఇట్ హెల్ప్ యూ అలాట్. మీకు గనక ఖచ్చితంగా హెల్ప్ అయినట్టయితే అగైన్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ ఇంకా కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికాలో తెలుగు అబ్బాయి. మీకు ఇంకా ఈ టాపిక్ గురించి కానీ, జనరల్ గా యూఎస్ F1 వీసా కానీ, ఏదైనా వీసాస్ గురించి కానీ రిలేటెడ్ డిస్కషన్ ఆర్ క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా నా ఇన్స్టాగ్రామ్ ఇక్కడ ఇస్తాను, అమెరికాలో తెలుగు అబ్బాయి అని పైన ఉంటుంది. సో ఆ ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళి మీరు ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్ కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మీకు కూడా ఏమైనా క్వరీస్ ఉంటే కనుక ఖచ్చితంగా నేను మెసేజ్ చేస్తాను. ఒకవేళ అది మీకు వీలవకపోతే కనుక కింద కామెంట్ బాక్స్ లో కూడా మెన్షన్ చేయండి. నేను అగైన్ ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో కామెంట్ బాక్స్ లో మీకు క్వశ్చన్ మెన్షన్ చేసినా సరే నేను ఆన్సర్ చేయడానికి రెడీగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్ అండ్ ఐ విల్ సీ యూ సూన్.